హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే చికెన్ ప్రిపేర్ చేసుకున్నాము. చికెన్కి కావాల్సినవన్నీ చూడండి. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. నీట్గా కడిగి పెట్టుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. 2 యాలకులు, 4 మొగ్గలు, కొంచెం చెక్క వేసానండి. ఇప్పుడైతే మనం 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. ఫస్ట్ అయితే ఎర్రగడ్డలు వేసి బాగా యాంచుదాము. కరివేపాకు కూడా వేద్దాము. ఎర్రగడ్డలు అంటారు, ఉల్లిపాయలు అంటారు, అన్నీ అవేనండి. ఏదైనా అదేను. చూడండి, ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలా అనుకుంటాము. నేనైతే ఎర్రగడ్డలనే చెప్తాను, నాకు అలా ఇష్టం అండి. ఇంకా చెప్పాలంటే టమోటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎర్రగడ్డలో కొంచెం సాల్ట్, పసుపు అన్నీ వేసి కొంచెం బాగా కలుపుదాము, వేయించుకుందాము. ఇలా ఫస్టే పసుపు, సాల్ట్ అన్నీ ఎందుకు వేసుకుంటామంటే అవన్నీ వేస్తే తొందరగా వేగుతాయి, తర్వాత కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకని ఇలా వేయించుతున్నాను. ఇప్పుడైతే టమోటాలు కూడా వేద్దాం. దీంట్లో టమోటాలు సన్నగా కట్ చేసుకోండి. చూడండి, టమోటాలు తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఈరోజు చికెన్ని స్పెషల్గా చేయబోతున్నాము కొబ్బరి పాలతో. చాలా బాగుంటుందండి కొబ్బరి పాలతో చేసే చికెన్ కర్రీ, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, బాగా ఏగుతున్నాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. కొంచెం చాలండి. చూడండి, బాగా వేగుతుంది. ఇప్పుడు మనం చికెన్ కూడా వేద్దామండి. చికెన్ వేసుకొని బాగా కలపాలండి. చికెన్ వేసాక కేజీ చికెన్ తీసుకున్నానండి. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీలో వేస్తున్నాను. చూడండి, మొత్తం వేసేసాను. బాగా కలపాలండి చికెన్ వేసుకున్నాక. బాగా కలపాలి. అలాగా కలుపుకున్నాక కాసేపు ఉడకనిద్దాము. ఒక 2 మినిట్స్ ఉడికాకిద్దో ఇలా వచ్చిందండి. మళ్ళీ బాగా కలుపుతున్నాను నేను. మనం పచ్చి చికెన్ వేసాం కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండాలా. ఇప్పుడైతే 2 స్పూన్ల కారం వేసాను. కొబ్బరి పాలలో కూడా తీపి వస్తుందండి, అందుకని కారం కొంచెం బాగానే వేసుకోండి. మీరైతే ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ధనియాలు వేయించుకొని ఇంట్లోనే చేసుకోండి, బాగుంటుంది స్మెల్, టేస్ట్. నేనైతే అలాగే చేస్తాను. చూడండి, ఉడికాక అవన్నీ వేసాక ఉడికాక ఈ కొబ్బరి పాలు అనేది పోస్తున్నానండి. ఒక కొబ్బరికాయని కొడితే వచ్చే పాలండి అవన్నీ. ఆ కొబ్బరి పాలు సరిపోతాయి కేజీ చికెన్ కరెక్ట్గా. చాలా బాగుంటుందండి కొబ్బరి పాలతో. కొబ్బరి పాలు చాలా హెల్దీ కూడా, ఆరోగ్యానికి చాలా మంచివి కొబ్బరి పాలు. మేమైతే అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను. కొంచెం పుదీనా కూడా వేసుకోండి. కొబ్బరి పాలు వేసి కొంచెంసేపు ఉడికాక, పుదీనా ఉడికితే టేస్ట్, స్మెల్ రెండు బాగుంటాయండి. అందుకని నేను పుదీనాని ముందుగానే వేస్తాను. కుక్కర్ విజిల్ పెడదాము. 3 విజిల్ రానివ్వాలండి. 3 విజిల్ వచ్చాక పెద్ద కర్రీ అయితే ఇలా వచ్చింది. మ్యాక్సిమం ఉడికిపోయింది. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. కొంచెం అంటే కొంచెం, నేను ఎక్కువ వాడనండి గరం మసాలాలు. అయినా కొంచెం టేస్ట్కి, స్మెల్కి కావాలి, బాగుంటుంది, అందుకని కొంచెమే వాడుతున్నాను. చూడండి, ఇప్పుడైతే మన కూర రెడీ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ అలా కుక్ చేసుకుందాము. 1/2 స్పూన్ గరం మసాలా వేసాను నేను. చూడండి,
బాగా కలపాలండి గరం మసాలా వేసాక. ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకొని దించేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుందండి. ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇంకా కర్రీ అయితే వచ్చేసింది. నాటుకోడితో కూడా చేసుకోండి ఇలా, ఇదే స్టైల్లో చాలా బాగుంటుందండి. నేనైతే నాటుకోడితో చేయలేదు, బాయిలర్ మాంసమే తీసుకున్నాను. చూడండి అయిపోయింది కర్రీ. మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఉడుకుతుంది బాగా. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందామండి కర్రీని. మీకు కనుక నా ఛానల్, నా వంటలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి ఒక పట్టు పట్టాలండి మేము ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.